హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ఆరోమ. ఈరోజు మనం చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పన్నీర్ బుర్జీని చేసుకుందాం. ఇది చపాతీ, రోటీ దేనితో తిన్నా బాగుంటుంది. చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే హోటల్‌లో చేసినట్టే టేస్ట్ వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? వచ్చేయండి మరి వీడియోలోకి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఉల్లిపాయలు బాగా వేగితేనే బుర్జీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు వేయించాలి. తర్వాత 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి మరో నిమిషం వేయించండి. ఇప్పుడు నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసి 2-3 నిమిషాలు వేయించండి. పచ్చివాసన పూర్తిగా పోయే వరకు మాత్రం వేయించాలి. శనగపిండి మాడిపోతే మొత్తం కూర రుచి మారిపోతుంది. ఈ చిన్న చిట్కా వల్ల పన్నీర్ బుర్జీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద టమాటా సన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత గుజ్జులా అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం లేదా మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. అన్నీ బాగా కలిపి మూత పెట్టి తక్కువ గుజ్జులా అయ్యే వరకు ఉడికించండి. టమాటా బాగా ఉడికి నూనె పైకి తేలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ కస్తూరి మేతి వేసి కొద్దిసేపు వేయించండి. మసాలాలు లైట్‌గా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసి బాగా కలపండి. ఉప్పు వేసుకొని రుచికి సరిపోతుందో లేదో చూసుకొని బాగా మరిగించండి. ఈలోపు 150 గ్రాముల పన్నీర్ తీసుకొని తురిమి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు బాగా మరిగిన తర్వాత తురిమి పెట్టుకున్న పన్నీర్‌ని వేసి బాగా కలపండి. తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు పన్నీర్ బుర్జీ దాదాపు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేయండి. అంతే అండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, చాలా త్వరగా తయారయ్యే డాబా స్టైల్ పన్నీర్ బుర్జీ రెడీ. దీన్ని చపాతీ, పుల్కా, రోటీ దేనితో తిన్నా బాగుంటుంది. అన్నంతో కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం అమ్మ చేతి ఆరమ్మ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.